నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు సుపరిపాలనకు మూలస్తంభమైన సమాచార హక్కు చట్టం 2005ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజు ఆదేశాలు మార్గదర్శకత్వం మేరకు సమాచార హక్కు చట్టం సాధన కమిటీ నల్గొండ జిల్లా కమిటీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు పారదర్శకత, జవాబుదారీతనం మరియు సుపరిపాలనకు మూలస్తంభమైన సమాచార హక్కు చట్టం 2005 నుండి మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ SHCSC జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్ ఆదేశాలు మార్గదర్శకత్వం మేరకు సమాచార హక్కు చట్టం సాధన కమిటీ నల్గొండ జిల్లా కమిటీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖలలో సమాచార హక్కు చట్టం 2005లోనే సెక్షన్ 4(1)B నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేయడం, స్వచ్ఛంద సమాచారం వెల్లడింపును ప్రోత్సహించడం, సమాచార అభ్యర్థులను నిర్ణీత గడుపులో సమాధానాలు అందించడం, ప్రజలకు సమాచార హక్కు చట్టంపై విస్తృత అవగాహన కల్పించడం, ప్రభుత్వ కార్యాలయాలలో పారదర్శకత మరియు జవాబుదారీతనం మరింత బలోపేతం చేయడం వంటి కీలక అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సమాచార హక్కు చట్టం ప్రజలకు కేవలం సమాచారం పొందే హక్కును మాత్రమే కాకుండా అవినీతి నిరోధించే శక్తివంతమైన ఆయుధంగా, సుపరిపాలన సాధనకు మార్గదర్శకంగా నిలుస్తుందని కమిటీ ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ నల్గొండ జిల్లా అధ్యక్షులు సిద్ధం వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు బైరు రవి మరియు జిల్లా కార్యదర్శి పగడాల లక్ష్మయ్య పాల్గొన్నారు.